సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన నాయకుల తిరుమల పాదయాత్రకు కావలిలో సంఘీభావం తెలిపిన అలహరి సుధాకర్. తిరుమల పాదయాత్రకు వెళ్తూ కావలి జనసేన పార్టీ ఆఫీసుకు విచ్చేసిన సత్తెనపల్లి జనసేన నాయకులకు కావలిలో సంఘీభావం తెలిపిన జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మాట్లాడుతూ, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన 21 మంది ఎమ్మెల్యేలు అందరూ మరియు ఉమ్మడి అభ్యర్థులు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొండకు నడిచి వస్తామని మొక్కుకున్న వారు సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మడమ అధ్యక్షుడు తోట నర్సయ్య గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వద్దకు ఈ నెల 13వ తారీఖు దేవరపాడు నీతి వెంకన్న గుడిలో పూజ చేసి పాదయాత్ర మొదలుపెట్టిన 10 మంది జనసేన నాయకులు నిన్న రాత్రి 11 గంటలకు కావలి జనసేన పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. వారిని సాదరంగా ఆహ్వానించి భోజనాలు బస ఏర్పాటు చేసి వారు ఈ రోజు ఉదయం తిరిగి పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా వారి యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు. పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు రాత్రి 11 గంటలకి మాకు ఫోన్ చేసి మన ఆఫీసులో ఇక్కడికి రావడం ఫోన్ చేయడం జరిగింది. వాటిని మన పార్టీ కావలి నియోజకవర్గ పార్టీ ఆఫీస్కి ఆహ్వానించి ఇక్కడ వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేసి రాత్రి పడుకునే బస ఏర్పాటు చేసి నేను మా వంతు వారికి కావలి నియోజకవర్గం తరఫున సహకారం ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ ఆదరించడం జరిగింది. మీరందరూ ఇక్కడికి వచ్చి విచ్చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలండి. మీ యాత్ర ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మన పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం కూడా మీకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని గెలిచారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అత్యున్నత పదవుల్లో మీలాంటి వారి సహకారంతో చూసుకోగలుగుతామని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ తప్పకుండా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యాత్ర సఫలీకృతం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని తోట నర్సయ్యని. మేము 13వ తారీఖు నేతి వెంకన్న స్వామి దేవరంపాడు కొండకా నుంచి అందరూ వాళ్ళ జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం, బీజేపీ వాళ్ళందరికీ గెలవాలని దాని మీద మా మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీర్చుకోవడానికి 13వ తారీఖు యాత్ర మొదలుపెట్టి తిరుపతి వెంకన్న స్వామి గుడికి బయలుదేరి యాత్ర చేస్తున్నాం. రాత్రికి ఐదో రోజు అట్టనే కావలి నియోజకవర్గం గంటరావంగానే ఆ ఇన్ఛార్జ్ అయిన సుధాకర్ గారికి ఫోన్ చేసి, సార్ మేము దగ్గరకు వచ్చామండి, ఇది 11 అవుతుంది నా టైం అని అన్నాం. సరేనయ్యా, మేము ఇక్కడ మా కుర్రాలను పంపిస్తున్నాం, ఈ రోడ్డు మీద ఉండి మేము తీసుకుపోతామని మన ఆఫీస్కి తీసుకుపోవడం జరిగింది. జనసేన ఆఫీస్కి మాకు బాగా సహకరించి భోజనాలు తెప్పించి మళ్ళీ పొద్దున్నే లేచినాక టిఫన్లో అన్ని చేసి మమ్మల్ని సహకరించి చేశారు. వాళ్ళందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము అందరికీ నమస్కారం అండి. ఈ నియోజకవర్గం ప్రజలు కానీ మీకు కానీ అందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. బాగా సుధాకర్ గారు మాకు బాగా హెల్ప్ చేశారు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి. మళ్ళీ ఈ రోజు బయలుదేరి వెళ్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు. మాది సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం దేవరంపాడు నీతి వెంకట స్వామి దేవస్థానం నుంచి 13వ తారీఖున ఈ నెల 13వ తారీఖున జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా పూర్తి మెజార్టీతో, మంచి మెజార్టీతో పూర్తిగా సంపూర్ణంగా గెలవాలనే సంకల్పంతో, అదేవిధంగా మన కూటమి అయినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, మన పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీలో గౌరవప్రదమైన స్థానంలో ఆయన కూర్చోవాలని అనే సంకల్పంతో మేము శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుంటూ పాదయాత్రగా మేము తిరుపతి వెళ్ళాలని మా మండల పార్టీ అధ్యక్షుడు తోట నర్సయ్య గారి ఆధ్వర్యంలో మేము మొక్కోవడం జరిగింది. అదేవిధంగా ఆ సంకల్పం సిద్ధించిన సందర్భంగా ఈ నెల 13వ తారీఖున మా రాజుపాలెం మండలం దేవరంపాడు నేతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి పాదయాత్రగా వస్తూ ఉన్నాము. వచ్చిన సందర్భంగా నిన్నటి రోజున మన కావలిపట్నానికి చేరుకోవడం జరిగింది. కావలిపట్నానికి వచ్చే ముందుగా సార్కి ఫోన్ చేయగానే వెంటనే స్పందించి మన కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అలహరి సుధాకర్ గారు
వెంబడినే స్పందించి మీరు మన నియోజకవర్గ కార్యాలయంలో మీకు ఖచ్చితంగా మేము బస్సు ఏర్పాటు చేస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామనే మాట మాకు చెప్పుకున్నారు. చెప్పిన విధంగా మాకు రాత్రి ఇక్కడ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు భోజన ఏర్పాట్లు కానీ ఉదయం కూడా టిఫిన్ ఏర్పాటు చేసి మాకు చాలా సహకారంగా ఉన్నారు. చాలా సంతోషం. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జిల్లాలి ఎన్డీఏ కూటమి. జై జనసేన, జై జనసేన. జిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జిల్లాలి అలహరి సుధా గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.